వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాల్సిందే బండి వ్యాఖ్యలు. పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవంలో కలెక్టర్ పమేలా సత్పతి. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్పై వీగిన అవిశ్వాసం. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాల బీజేవైఎం ఆధ్వర్యంలో నమో నవమా దాత నవయువత ఓటర్ల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఇక వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరై ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష ప్రసారాలను వీరంతా వీక్షించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇక మోదీ లేని భారత్ను ఊహించుకోలేమని, దేశ చరిత్రను మార్చే పనులన్నీ ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం నేటి యువత పూర్తిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాస్పోర్ట్ కంటే విలువైన వజ్రాయుధం ఓటు హక్కని, ఓటు హక్కుతో మీ తలరాతలతో పాటు దేశ భవిష్యత్తు కూడా మార్చుకునే సత్తా ఉందని అన్నారు. కానీ నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడం బాధాకరమని అన్నారు. నవయువత ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 10వ స్థానంలో ఉన్న భారత్ను 5వ స్థానానికి చేర్చిన మోదీని మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాల్సిన అవసరం యువతపై ఉందని అన్నారు. ఇక ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని, మీకు నచ్చిన వాళ్ళను ఎన్నుకోండి. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, రామ నరసింహారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది అన్నారు, చాలా మంది వేలు పడ్డారు. ఏ బీజేపీ పర్లేదు ఆనే ఉండడానికి గ్యారెంటీ ఏంటి అనుకుంటాం. నేను అడిగినా, నువ్వు మీ తల్లి ఉండడానికి గ్యారెంటీ ఏంటి? అక్కడ పవిత్రమైనది నర్సు వృత్తి, నర్సు అంటది. మన అమ్మ డెలివరీ అయిన వెంటనే అక్కడ నర్సు చాలా మంచి డ్యూటీ, ఆమె పవిత్రమైన డ్యూటీ. ఆమె నిజాతి పడ్డారు. అమ్మ పాప ఉండగానే, అమ్మ నీకు పాప ఉంటుందమ్మా, అమ్మ నీకు బాబు ఉంటుందమ్మా, తీసుకోమని చెప్పి ఫస్ట్ డ్రెస్ తీసుకొచ్చి ఆ తల్లికి ఇస్తారు సాక్ష్యం. కానీ ఈ దేశంలో 5 రాముడు జన్మించి చెప్పి నా చరిత్ర సాక్షి చెప్తున్నది. ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు నా అయోధ్య రాముడు. ప్రపంచమంతా నవ్వుతున్నారు మనం చూసి, ప్రపంచమంతా మనం చూసి నవ్వుతున్నారు. అదే ఈ దేశం భారతదేశం అనేది, ఏది ఇండియా భారతదేశం. దీనిలో 80% మంది హిందువులు ఉంటారు. కానీ వాళ్ళ దేవుని గుడి కట్టడానికి మనకి ఇన్ని సంవత్సరాలు జరిగి ఎక్కడ దేశం కూడా ప్రపంచంలో నవ్వుకుంటున్నారు. 80% కూడా హిందువులు నవ్వుకుంటే దేశం ఉంటారు. వీళ్ళంతా నవ్వుకోవచ్చు. అయోధ్యలో రామాలయం జరిగింది 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 అని చెప్పారు. కానీ దీని తెరవెనుక అనేక మంది కరసేవకులు, పైన ములాయం సింగ్ గవర్నమెంట్ జరిగిన కాలంలో చనిపోయిన చాలా మంది కరసేవైనా చాలా మంది కరసేవకులు భయపడితే చెప్పడానికి నేను బాధ్యత కరసేవకు ఎప్పుడు సరిగినది 1 month మీకు 5th class లో 3rd class లో 1 month సరిగలలో పుట్టలు డెడ్ బాడీస్ వెళ్ళాయి. స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడినటువంటి సుస్థిర ప్రజాస్వామ్యాన్ని ఒక్క ఓటుతోనే సాధించుకోగలమని, అలాంటి ఓటింగ్ డేను మనమందరం పండుగలా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇక గురువారం కరీంనగర్ కలెక్టరేట్లో ఆడిటోరియంలో నిర్వహించినటువంటి 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను తునప్రాయంగా త్యాగం చేశారని, అలాంటి దేశ అభివృద్ధిని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలన నడిపే వ్యక్తిని చట్టబద్ధ ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడంలో అందరూ ముందుండాలని పేర్కొన్నారు. ఇక ఓటు నైతిక విలువతో కూడిందని, దాన్ని ప్రలోభాలకు, స్వలాభాల కొరకు వినియోగించుకోకూడదని పేర్కొన్నారు. ఇక జిల్లాలో అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా స్వీప్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇక దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కొరకు హోమ్ ఓటింగ్ విధానాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇక కొన్ని చోట్ల ఓటర్లతో చైతన్యం కొరకు వికలాంగులు తమకు కల్పించినటువంటి హోమ్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకోకుండా స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి
వేయడానికి ఆసక్తి చూపారని తెలిపారు. ఇక జిల్లాలో మొత్తం 10,64,129 మంది ఓటర్లు ఉండగా అందులో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న వారు 44,434, ఇక దివ్యాంగులు 23,804 మంది ఉన్నారని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా 2వ స్థానంలో నిలిచిందని, 100% థర్డ్ జెండర్లో ఓటింగ్ జరిగిందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంపై కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ఓటింగ్ నిర్వహించడంతో ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద హుజురాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక 10వ వార్డు కౌన్సిల్ పానుగంటి విజయలక్ష్మి ఒక్కరే హాజరైనారు. ఇరు వర్గాల కౌన్సిల్ సభ్యులు హాజరు కాకపోవడంతో మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం వీగింది. ఇక మున్సిపల్ కార్యాలయంలో 3 గంటలు వేచి చూసినటువంటి ఇన్ఛార్జ్ ఎన్నికల అధికారి అవిశ్వాసం వీగినట్లు అధికారికంగా అధికారులు ప్రకటించారు. సార్ రెడీ. ఎలక్ట్రానిక్ మీడియా మరియు పత్రికా రంగానికి నమస్కారం. ఈరోజు చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అనేది ఉంది. ఇట్టి అవిశ్వాస తీర్మానాన్ని పొనుగంటి మల్లయ్య గారు ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు 10 o'clock షెడ్యూల్ టైం. ఈ 10 o'clock షెడ్యూల్ టైంకి మనము కోరం ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేసాము. 10 to 10:30 వరకు వెయిట్ చేసాము. ఒక 10వ వార్డు కౌన్సిల్ ఒక్కరు మాత్రమే అటెండ్ అయ్యారు. కోరం అనేది లేనందువల్ల దాన్ని 1 గంటకు మళ్ళీ పోస్ట్ పోన్ చేశాము. సో 1 గంటకు కూడా కోరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తున్నాం. ఎంతమంది కోరం సార్? అంటే ఎంతమంది ఉన్నారు? ఎంతమంది టోటల్ మున్సిపల్ సభ్యులు 30 మంది, ఎక్స్ అఫిషియో మెంబర్ ఒకరు, మొత్తం 31. కాబట్టి మనకు కోరం కావాల్సింది 21 మెంబర్స్. 21 మెంబర్స్ కోరం ఉన్నట్లయితే మనం చేసేవాళ్ళం. 21 కోరం మెంబర్స్ 10 to 10:30 లేరు, అలాగే 1 o'clock లేరు. కాబట్టి ఈ అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించిన బూత్ లెవెల్ ఏజెంట్లు, బ్లాక్ మండల డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులతో నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బూత్ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూరుమొల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి దాదాపు 300 మంది బూత్ లెవెల్ కన్వీనర్లు బయలుదేరి రావడం జరిగింది. కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్, పిసిసి కార్యదర్శి వైద్యుడు అంజన్ కుమార్, కరీంనగర్ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామిడి రామిరెడ్డి, నాయకులు జీడి రమేష్, సిరికొండ శివప్రసాద్, బాలాద్రి శంకర్, హై అలీ, గంటా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమాల తీగను లాగితే భూదందాల డొంక కదులుతుంది. ఇక వారం కిందట నగరానికి చెందినటువంటి ఓ కార్పొరేటర్ సహా మరో నాయకుడిని జైలుకు పంపిన పోలీసులు వారిని జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకుని ఇతర దందాలు భాగమైనటువంటి తీరుపై కుపీలాగారు. వారిని ఆయా ప్రాంతాల్లో ఉంటే భూముల వద్దకు తీసుకువెళ్లి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తుంది. ఇక కరీంనగర్ గంగాధర సమీపంలో ఉన్నటువంటి ఓ ఫామ్ హౌస్ తో పాటు వారి నివాస గృహాల్లో తనిఖీలు చేసి విలువైన పత్రాలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది. గతంలో ఫిర్యాదు ఇచ్చినటువంటి కేసు మాత్రమే కాకుండా ఇతరాతర ఏ భూముల విషయంలో వీరి పాత్ర ఉందానే అదనపు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఇక కస్టడీ గడువు పూర్తయిన తర్వాత తిరిగి వారిని జైలుకు పంపించారు. ఇక బెయిల్ కోసం వారు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో మరికొందరి బాధితుల దరఖాస్తులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. నిందితులను చట్టపరంగా శిక్షించే విధంగా పురోగతిని చూపుతున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శిశు గృహాలో ఉన్నటువంటి 4 నెలల బాబును మహిళా శిశు సంక్షేమం ద్వారా దత్తత పొందినటువంటి తల్లిదండ్రులకు బాబును సంబంధించినటువంటి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా దత్తత చట్ట ప్రకారం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్, సిడిపిఓ కస్తూరి, శిశు గృహ మేనేజర్ తేజస్విని, రాజేష్, రమేష్, క్లిస్టఫర్ తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఏబీవీపీ మహిళా నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్య సమాజం అసహ్యించుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఝాన్సీ ప్రజల కోసం నిజాయితీగా శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలని ఆమెను జుట్టు పట్టుకుని స్కూటర్పై బరాబరా ఈడ్చుకుంటూ లాక్కుంటూ పోతారా? ఇంతకంటే హేయమైన చర్య ఉంటుందా అని సభ్య సమాజం అసహ్యించుకుంటుందని మండిపడ్డారు. తక్షణమే సమగ్రమైన న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా కష్టపడి అన్నిటిని భరించి అన్నిటిని తెగించి
విద్యారంగ సమస్యల కోసం కొట్లాడుతున్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. దేశవ్యాప్తంగా చేస్తున్నది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక శక్తివంతమైన విద్యార్థి సంఘంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలైనటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటేనే ఒక ఉగ్రవాద సంస్థగా, ఒక సంఘ విద్రోహ సంస్థగా ఇవాళ చూసే ప్రయత్నం చేస్తున్నారు. అదే దేశం కోసం, ధర్మం కోసం, విద్యారంగ సమస్యలకు పరిష్కారం కోసం పనిచేస్తున్న సంస్థ విద్యార్థి పరిషత్. దేనికైనా తెగించి కొట్టాడే విద్యార్థుల పరిషత్ విద్యార్థి పరిషత్. ఇప్పుడు అనేక సమస్యలు ఫైట్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కష్టపడి యుద్ధం చేసినటువంటి విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కానీ గత ప్రభుత్వం కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద విచక్షణారహితంగా పోలీసులతో దాడులు చేయించడము, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయడము, అక్రమంగా నిర్బంధించడము, నాన్ బెయిలబుల్ కేసు పెట్టడము, కాళ్ళు చేతులను విరగొట్టడం గత ప్రభుత్వం చేసింది. కనీసం ఈ ప్రభుత్వం మారుతుందా, పద్ధతి మార్చుకుంటుందా అంటే నిన్న రాజేంద్ర నగర్, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం నిజంగా దుర్మార్గం. ఇది సిగ్గుచెడ్డి. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సోదరి ఝాన్సీని పట్టుకోవడానికి ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ ఒక బైక్ను ఆపి, ఒక స్కూటీని ఆపి, ఆ స్కూటీని తీసుకుపోయి ఝాన్సీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని వెంటాడి ఆమె జుట్టు పట్టి వెనుకకి లాగితే ఇవాళ ఇంజురీస్ అయ్యి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిందంటే ఇవాళ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ ఝాన్సీ అనే కార్యకర్త వాళ్ళ కుటుంబం కోసమో ఆమె కోసమో ఆందోళన చేస్తలేదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్నాయి. ఇవాళ ఎవరైతే దాడులు చేశారు పోలీసులు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతుంది ఝాన్సీ అనే కార్యకర్త, విద్యార్థి పరిషత్ కార్యకర్త. వాళ్ళ జుట్టు పట్టి లాగి అంత మూర్ఖంగా టీవీలు చూస్తూనే చూపెట్టి వాళ్ళ మీడియా అంతా చూపెట్టింది. వాళ్ళ సభ్య సమాజం తలదించుకుంటుంది వాళ్ళ దారుణ సంఘటన విషయం. మానవత్వం ప్రతి వ్యక్తి కూడా అరే పాపం ఇంకా అమ్మాయిని జుట్టు పట్టి కిందికేసి కొడతారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.